గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న ఆర్బీఐ మొదటిసారిగా పార్లమెంటరీ కమిటీ ముందు ఒక నిర్ణయం చెప్పింది. ఈ డిమాండేషన్ నిర్ణయం, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పూర్తిగా కేంద్రాందే. కేంద్రం చెప్పిన తర్వాతనే, కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆర్బీఐ దాన్ని అమలు చేసిందని చెప్పి నిన్న లిఖితపూర్వకంగా పార్లమెంటరీ కమిటీకి ఆర్బీఐ ఆన్సర్ ఇప్పింది. ఆ వార్తలన్నీ పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. తర్వాత ఇంకో వార్త ఉంది. మొత్తం డిపాజిట్ అయినంత తెల్లధనం కాదు అని పదే పదే అరుణ్ జైట్లీ తర్వాత ప్రధాని చెప్పారు నిన్న మొన్నటి వరకు. ఈరోజు లెక్కలు కూడా బయటకు వచ్చాయి. మొత్తం డిపాజిట్ అయిన దాంట్లో 4 లక్షల కోట్లు నల్లధనం ఉంది అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇంకా ఫైనల్గా కాదు కానీ ఆ భావనతో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి మొత్తం పూర్తి డేటా తీయాలి, వాళ్ళందరిపైన పన్నులు వేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన వార్తను కూడా పత్రికలు ప్రధానంగా రాశాయి. అయితే ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ చెప్పిన దాని తర్వాత నిన్న అమర్త్సేన్ మళ్ళీ స్పందించారు. నోట్ల రద్దు నిర్ణయం నల్లధనాన్ని నియంత్రించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. ప్రస్తుత పరిస్థితిలో ఏ అంశాన్ని కూడా ఆర్బీఐ నిర్ణయించే విధంగా కనిపించట్లేదని చెప్పి అమర్త్సేన్ అన్నారు. మొన్ననేమో ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి వైవి రెడ్డి కూడా ఆర్బీఐ ప్రతిష్ట మొత్తం మస్కబారింది. దాన్ని ఇప్పుడు గాడిలో పెట్టడం ఇప్పట్లో కష్టం, అన్ని పార్టీలు ఏకమై చేస్తే తప్ప సాధ్యం కాదని చెప్పి వైవి రెడ్డి కూడా మొన్న చెప్పారు చాలా పత్రికలు, తర్వాత టీవీలో ఇంటర్వ్యూలో. ఈ వార్త అన్ని పత్రికల్లో ప్రధానంగా తీసుకున్నాయి. ఇక వేరే వార్త చూసినట్టయితే నిన్న గుజరాత్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు పెట్టినటువంటి ఒక సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ఉజ్వల్ గుజరాత్ సదస్సుకు సంబంధించి సంస్కరణలు కొనసాగిస్తామని చెప్పారు. తర్వాత 2.5 ఏళ్లుగా చేస్తున్న కృషితో సత్ఫలితాలు వస్తున్నాయి. వ్యాపారానికి అనువైన దేశంగా భారత్ ఉంది, పెట్టుబడులు పెట్టాలని చెప్పి అంతర్జాతీయ సంస్థలకి నిన్న ప్రధాని ఆహ్వానించారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఆ తర్వాత నిన్న చెన్నైలో జరిగినటువంటి ఇండియా టుడే అనే ఒక సంస్థ నిర్వహించినటువంటి కాంక్లేవ్లో, ది సౌత్ ఇండియా కాంక్లేవ్లో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సమన్వయం సహకారంతోనే మేము విజయానికి బాట వేస్తున్నామని చెప్పారు. పెట్టుబడులకి తెలంగాణ ఇప్పుడు ఇండియాలోనే పెద్ద హబ్గా మారింది. పెట్టుబడులందరూ కూడా ఇక్కడే ఆకర్షిస్తున్నారు, మిగతా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పెట్టాలని చెప్పి కూడా ఆయన చెప్పారు, కేటీఆర్ చెప్పారు. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత వేరే వార్తలు చూసినట్టయితే మన దగ్గర 10,000 మెగావాట్ల పవర్తో యాసంగి తర్వాత వేసవి అవసరాల కోసం ట్రాన్స్కో సిద్ధంగా ఉందని చెప్పి నిన్న సీఎం చేసినటువంటి రివ్యూలో అధికారులు చెప్పారు. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నిర్మల్ జిల్లాలో మరో కొత్త బ్రిడ్జ్ కట్టబోతున్నారు, బ్యారేజ్ కట్టబోతున్నారు. దానికి ఈరోజు మంత్రి హరీష్ రావు దానికి శంకుస్థాపన చేయనున్నారు. అదొక వార్త ప్రముఖంగా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఈ అంశాల మీద మాట్లాడదాం. ముందుగా ఈ రద్దు నిర్ణయం పూర్తిగా కేంద్రాంది, ఆర్బీఐకి ఏం సంబంధం లేదని చెప్పి నిన్న ఆర్బీఐ చెప్పింది. కానీ చాలా రోజుల నుంచి ఇది ఆర్బీఐ తీసుకోవాల్సిన నిర్ణయం కేంద్రం ప్రధాని ప్రకటిస్తారని ఒకటి. రెండోది, దీని ముందు కసరత్తు జరగలేదు, కేవలం ప్రధాని ఒంటరిగా నిర్ణయం తీసుకున్నారనేది ఒకటి బాగా చర్చ ఉంది ఇన్ని రోజుల నుంచి. కానీ నిన్న మాత్రం పార్లమెంటరీ ఫైనాన్స్ కమిటీకి నిన్న ఆర్బీఐ చెప్పేసింది. దీని మీద మాట్లాడదాం. మనతో చర్చలో టీడీపీ నుంచి బొల్గం మల్లయ్య యాదవ్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి నోముల నరసింహయ్య గారు, బీజేపీ నుంచి ఆచార్య గారు మనతున్నారు. నరసింహయ్య గారు, నిన్న ఫస్ట్ టైం ఆర్బీఐ ఈ నోట్ల రద్దుకు సంబంధించి ఈ డిసిజన్ ఎవరిదని చెప్పింది. ఇంతకుముందు అన్ని పార్టీలు కూడా రకరకాల చర్చ జరుగుతుంది. ఇది ఎవరు తీసుకున్నారు, ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా తీసుకున్నారు, కేవలం తన చుట్టూ ఇద్దరు ముగ్గురితో కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఏ కమిటీకి కూడా క్యాబినెట్కి తెలీదు, రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో సంప్రదించాలని చర్చ ఉంది. సో నిన్నటి ఆర్బీఐ చెప్పిన తర్వాత ఈ ఇష్యూని ఎట్లా చూస్తారు? నిజంగా ఆర్బీఐ మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది అని ఎవరన్నా అనుకుంటే అది రాజ్యాంగాన్ని అర్థం చేసుకోకపోవడం తప్ప మరొకటి కాదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన్మోహన్ సింగ్ కానీ ఆయన క్యాబినెట్ కానీ పార్లమెంట్లో ఉన్నటువంటి మెజారిటీ స్థానాలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళు, దేశానికి సంబంధించి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు. పార్లమెంటుకు సంబంధించి పార్లమెంట్ ఇది సుప్రీం, నాట్ ఆర్బీఐ, నాట్ ఎనీబడి. ఇక్కడ గమనించాల్సింది పార్లమెంట్లో మెజారిటీ ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు చేసినటువంటి నిర్ణయము తన క్యాబినెట్కి సంబంధించిన నిర్ణయం. క్యాబినెట్ వాళ్ళు ప్రమాణం చేసేటప్పుడే చెప్తారు, మన నోటీస్కి వచ్చినాయి కానీ మాకు వచ్చినాయి కానీ బయట చెప్పనని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు వాళ్ళు. అందుకోసమని ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే 19 లక్షల కోట్ల రూపాయలు మొత్తం చలామణిలో ఉంటే 15 లక్షల కోట్లు పెద్ద నోట్లే, మిగిలిన 4 లక్షల కోట్లే. 4 లక్షల కోట్లతో అవసరాలు ఎలా తీసుకున్నారు ఈ 2 మాసాల నుంచి ప్రజలంటే
అంత వస్తు మార్పిడి లాగా, లేకపోతే రకరకాలుగా క్రెడిట్ కార్డులు రకరకాల వీటితో నడిచినటువంటి పరిస్థితి ఎంత సాహసపూరితమైనటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించాలి. ఏది ఏమైనా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ పాయింట్ మనం అది అర్థం చేసుకోవాల్సింది. కానీ ప్రజలకు, సామాన్యమైన ప్రజలకు, పేద ప్రజలకు ఈ రకమైన ఇబ్బంది పెట్టినప్పుడు వీళ్ళకు రావాల్సినటువంటి ఇన్పుట్ కూడా ఆ రకంగా వస్తుందా రాదా? ఇన్పుట్ అంతా ఆ రకంగా వస్తే ఆ రకమైనటువంటి మేలు జరిగితే హర్షిస్తారు. ఆ మేలు జరగడానికి ఇప్పుడు చెప్తున్న లెక్కల ప్రకారంగా చూస్తే డబ్బు అంతా వచ్చిందని, ఈ డబ్బు మళ్ళీ ఏ యాంగిల్లో బయటికి పోతుంది? ఎవడు ఏ రకంగా మళ్ళీ ఇప్పుడు నల్లధనాన్ని అక్యుములేట్ చేసుకోకుండా మిగులుతాడా? మనం ఇస్తున్నటువంటి బిల్స్ కానీ ఇతర అంశాలు కానీ ఆన్లైన్లో ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బు అక్యుములేట్ అయ్యి మళ్ళీ బస్తాలల్లో పెట్టేసి వాటిని ప్రజల ముందు విస్తారంగా తల్లి ఎన్నికలలో వాళ్ళ అవసరాల కోసము రాకుండా ఉంటే మోడీ గారి నిర్ణయాన్ని సెకండ్ ఫేజ్లో హర్షిస్తారు. కానీ ప్రజలకు మేలు జరగాల్సిన అవసరం ఉంది. అది జరగకపోతే మాత్రం మోడీ గారు చేసినటువంటి నిర్ణయం ప్రజలకు వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు ఒకటి తెలియదు ఏంటంటే, ఇంతకుముందు నల్లధనం ఎంత వస్తుంది అంత వస్తుంది, మొత్తం నల్ల కుబేర్లందరూ గుండెల్లో రైలు పరిగెత్తునే మోడీ పదే చెప్పారు. నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక సమాచారం ఏంటంటే, ఇప్పటిదాకా 60 లక్షల ఖాతాల్లో 7.5 లక్షల కోట్లు జమ అయినాయి. అందులో ఒక్కొక్క దాంట్లో 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నాయి. 60 లక్షల ఖాతాలు అంటే ఏంటి అంటే ఇవన్నీ 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నాయని. సో 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ నల్ల డబ్బు ఉన్నోళ్ళేరా. నల్ల డబ్బు అంటే అందరూ ఏమనుకున్నారు అంటే పెద్ద ఎవడో ట్రాక్టర్లలో లారీ జీబుల్లో తీసుకొచ్చి కోట్ల జమ చేస్తారేమో అనుకున్నారు. అట్లాంటిది అయితే ఎవరు ఏ లైన్లో కూడా కనబడలేదు ఇన్ని రోజులు. సరే ఇప్పుడు జమ అయింది లక్ష నల్లధనం బయటపడుతుంది అంటే 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ లెక్క తీసి ఇదంతా ఇప్పుడు 4 లక్షల కోట్లు నల్లధనం అని చెప్తున్నారు. అంటే 2 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వాళ్ళు అందరూ నల్లధనం అన్నట్టేనా? సంగప్ప గారు, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎన్నడూ బంగారం మెడలు వేసుకొని తిరిగినామే, భోగులేనామే, తెల్లారితారకుంటే మాస్తు నగలు పెట్టుకొని తిరిగితే ఏమంటాం మనం? గ్రామాలలో మనం ఏమంటాం మనకు తెలుసు కాదు. ఆ రకమైనటువంటిది అవసరం లేదు. నేను నీకు డిపాజిటే తెలియదు, నీకు ఉత్త ఖాతా ఇప్పటిదాకా ఉంది, అప్పటికప్పుడు వచ్చేసి నేనంటే ఆ రకమైనటువంటి నల్లధనం అని అనాల్సిన పని లేదు. నేనే ఉన్నాను. నేను పదే ఇక్కడి నుంచి చెప్పినాను. మా వాళ్ళు ఉన్నారు డబ్బు మొత్తం మొరచుట్టే ఉంటుంది. కానీ దాని తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితులలో వాళ్ళు వైజ్ఞానికంగా అన్ని అర్థం చేస్తున్నారు కాబట్టి సంచార జాతులకు ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చి పెట్టడానికి అవకాశం ఉంది. అది నల్లధనం కాదు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, లెక్కకు రాని డబ్బు. ఆయన పంపిస్తే మేము 19 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు మాకు లెక్కకు వస్తలేదని అనుకున్నారు వాళ్ళు. అది లెక్క. కానీ కేంద్రం చెప్పేది నల్లధనం 4 లక్షల కోట్లు వచ్చింది అని అంటున్నారు. నల్లధనం 4 లక్షల కోట్లు వస్తే హర్షిద్దాం. ఆ నల్లధనం తోటి ప్రజలకు ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు 4 లక్షల కోట్లు ఉన్నాయి. ఇట్లాంటివి 2 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వాళ్ళదే నల్లధనం లెక్క కడుతున్నారు వాళ్ళు. అది పూర్తిగా ఆ రకంగా అనుకోవడం అనేది అది తొందరపాటు చర్య, వెంటనే అన్నిటిని పరిశీలించకుండా మాట్లాడే చర్య, అది సరి అయింది కాదు. రైట్. మళ్ళీ యాదవ్ గారు మీరే చూస్తారు. తీర్థం శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది అని అన్నట్టు, ఒకవేళ పార్లమెంట్లో నిర్ణయం తీసుకున్న గత ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ఆర్థిక శాఖ నుంచి ఆర్బీఐ నుంచి అనౌన్స్ చేయించేది. ఆర్థిక శాఖకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఆర్బీఐ ద్వారా ప్రకటనలు చేపించడం అనేది ఆనవాయితీగా జరుగుతుండేది. కాకపోతే ఈరోజు ఒక ముందడుగేసి మోడీ గారు బయటకు వచ్చి ఆర్బీఐతో సంబంధం లేకుండా ప్రకటన చేసిరు అని అనేది రకరకాల వార్తల ద్వారా చూస్తూ ఉన్నాం. ఏదైనా చట్టాలలో ఉన్న లొసుగుల్ని సరిదిద్దటానికి కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోకపోతే రేపటి ముందు తరాలకైతే ఇబ్బందికరంగానే ఉంటుంది కదా. ఈరోజు నల్ల కుబేర్లు అంటే నల్ల కుబేర్లు యాడించి తయారయ్యారు. మన దగ్గర ఉన్న చట్టాలలో ఉన్న లొసుగుల్ని ఆసరాగా చేసుకొని నల్ల కుబేర్లుగా తయారయ్యారు, అవతారం ఎత్తిరు, పడగలు ఎత్తిరు తప్ప ఆ లొసుగులే లేకుండా చేయాల్సిన బాధ్యత ముందు తరాల గురించి, దేశ ఆర్థిక భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందనేది దాన్ని గుర్తించి ఈరోజు మోడీ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రతిఫలాలు ఏ రకంగా ఉంటాయి అనేది ముందు భవిష్యత్తులో తెలుస్తుంది. ఒక్క నిర్ణయం వల్లనే మొత్తం రాత్రికి రాత్రి దేశ భవిష్యత్తు మారిపోదు. ఒక నిర్ణయం తీసుకున్నంత మాత్రాన తెల్లారి నుంచే అది రెగ్యులరైజ్ అవ్వదు. కొన్ని సాధక బాధకాలు ఉంటాయి, కొన్ని నష్టాలను కూడా భరించాల్సిన అవసరం ఉంటుంది. తాత్కాలికంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయం వల్ల చిల్లర సమస్యతోని లైన్లు కట్టిరు. ఆ లైన్లు కట్టిన దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ లైన్లు కొన్ని ఏర్పడ్డాయి. ఎవరైనా మామూలుగా 1,00,000-2 లక్షలు వేసి మళ్ళీ ఎమ్మటే తీసుకోవాలనుకుంటే తీసుకోవడానికి వీలు పడదు కాబట్టి లిమిటేషన్ ఉంది కాబట్టి 10 మందిని లైన్లలో పెట్టి డబ్బులు విత్డ్రా చేసిన సంఘటనలు కూడా గ్రామీణ వాతావరణంలో పట్టణ వాతావరణంలో చూసిన సందర్భాలు ఉన్నాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది 125 కోట్ల
జనాభాకి సంబంధించి ఒక దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం వెనక చిన్న చిన్న కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలని పరిగణలోకి తీసుకొని మామూలుగా రేపటి భవిష్యత్తు ప్రయోజనాల్ని దెబ్బతీసు. మీరు ఇంతకుముందు మన నోముల గారు చెప్పినట్టుగా యాదవ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు యాదవులందరూ కూడా సార్ చాలా పదే అలాగే సార్ చెప్తారు. వాళ్ళందరూ కూడా మొల చుట్టూ పెట్టుకుని డబ్బులు పెట్టుకుని ఉంటారని చెప్పి 1,00,000, 2 లక్షలు, 2.5 లక్షల దాకా కూడా పెడతారు. సో 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నదంతా ఇప్పుడు నల్లధనం అని తేల్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా రాలేదు కదా ఈ రోజు. కేంద్ర ప్రభుత్వం 4 లక్షల కోట్ల నల్లధనం వచ్చింది అని చెప్పి వాళ్ళంతా అన్అకౌంటెడ్ మనీ అంతా వాళ్ళు నల్లధనంగా పరిగణిస్తారు. ఇప్పుడు దాన్ని మీరేమంటారు? ఇప్పుడు యాదవ్ 2.5 లక్షలు కాదు, ఒకసారి 100 జువ్వాలు నమ్మితే కనీసం ఒక 5-6 లక్షల రూపాయలు వస్తాయి. అయితే ఈ 5-6 లక్షల రూపాయలు ఈ రోజు బ్యాంకులకు సంబంధం లేకుండానే బ్యాంక్ అకౌంట్లతో ఇంతవరకు వాళ్ళు పోయిన సందర్భాలు కూడా లేవు. ఈ రోజు తప్పనిసరి పరిస్థితి అయ్యి బ్యాంకులలో ఉన్న ఈ డబ్బుని మార్చుకోవడానికి బ్యాంకుల అకౌంట్లు కూడా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంత మాత్రాన ఈ రోజు వచ్చిందల్లా నల్లధనం అనడానికి అవకాశం లేదు. కానీ 2 లక్షలు అకౌంట్లో ఈ పైన ఏవైతే పడ్డాయో దాని ప్రకారం నోటీసులు ఇవ్వండి, వాళ్ళందరూ సంగతి చూడండి అంటున్నారు. ఒక నిర్ణయానికి రాలేదు. వాళ్ళ అంచనాల ప్రకారం రాసినటువంటి వార్త అది. ఇంతవరకు ఖాతాలలో జమ కాని ఖాతాలు ఏవైతే ఉన్నాయో, డబ్బులే జమ కాని ఖాతాలు ఏవైతే ఉన్నాయో అర్ధాంతరంగా రాత్రికి రాత్రి ఈ రోజు జమ అయినాయి. కాబట్టి వీటి వివరాలు తీసుకునే పనిలో ఒకవేళ ప్రభుత్వం అవకాశం లేదు. నా ప్రశ్న అది సూటిగా 2 లక్షల కంటే ఎక్కువ వాళ్ళందరికీ లెక్క తీయనంటే 60 లక్షల ఖాతాల్లో 2 లక్షల కంటే ఎక్కువ పడింది. సో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వనే నోటీస్ ఇచ్చే ప్రయత్నంలో ఉంది సంగపన ఐటీ శాఖ. ప్రజల్ని అంటే ఈ చర్చల ద్వారా టీవీల ద్వారా ఎంత గందరగోళం చేస్తున్నామంటే మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నల ప్రభుత్వము 4 లక్షల కోట్ల రూపాయలు ఏవైతే మొత్తం డిపాజిట్లల్లా వీటి మీద అనుమానాలు ఉన్నవని చెప్పింది. ఏవైతే ఈ డబ్బుని 2,50,000 రూపాయలు ఎవరైతే జమ చేసినరో ఆ జమ చేసినటువంటి ఆధార్ కార్డులన్నీ కూడా ఒకే ఆధార్ కార్డు మీద ఉంటున్నాయి. 10-20 ఆధార్ కార్డుల మీద అదే నెంబర్ మీద ఉంటున్నాయి. ఇవి దీన్ని అనుమానించాల్సి వస్తుంది. 4 లక్షల కోట్ల మీరు చెప్పేది దీంట్లోనే ఈ 4 లక్షల కోట్లు ఒకే మల్టిపుల్ దీంట్లో 4 లక్షల కోట్లకు 2.5 లక్షలవే మొత్తం ఉన్నాయనేటువంటిది కాదు. ఇలా ఒక్కొక్క ఆధార్ నెంబర్ మీద 10 అకౌంట్లల్లా 2.5 లక్షలు డిపాజిట్ చేసినటువంటివి కూడా అనేకం ఉన్నవి అనేటువంటి దాన్ని మీరు ఇంకా లోతుగా దాన్ని విశ్లేషించాలి. అయితే ఒక్కొక్కరు ఇదే పేపర్లో ఈరోజు 40,000 కోట్ల రూపాయలు కూడా దాచుకున్నటువంటి గనులు కూడా ఉన్నారు. కేవలం 2,50,000 కాదు, 100 కోట్లు దాచిన వాళ్ళు ఉన్నారు, 50 కోట్లు దాచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు పెద్దలు అన్నట్టు గ్రామాలలో ఉండేటువంటి కుల వృత్తుల వాళ్ళకు బ్యాంకింగ్ వ్యవస్థ మీద అవగాహన లేక వాళ్ళు దాపెట్టుకున్న సొమ్ము వేసుకున్నా కూడా అది నల్లధనం కిందికి రాదు. దానికి సరైనంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నల్లధనం ఎవరి ద్వారా వచ్చింది? ఒకటే అకౌంట్లకు ఒకటే ఆధార్ కార్డు పెట్టి దాదాపుగా ఒక 10-20 అకౌంట్లలో సేమ్ అకౌంట్లకి వచ్చినప్పుడు అది నల్లధనం కాకపోతే ఎందుకుంటాయి? నా 10 అకౌంట్లు ఒకటే పేరు మీద సేమ్ ఆధార్ కార్డు ఇచ్చి బ్యాంకులలో డిపాజిట్ చేసినప్పుడు అది నల్లధనం కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో తేటతెల్లం కాకముందుకే మనం దీని మీద విశ్లేషణ చేసి ప్రజల్ని ఆధారబాధరా చేస్తున్నటువంటి సందర్భాలు కాదు. హెడ్లైన్ ఒకటి ఉంటున్నది, డెడ్ లైన్ ఒకటి ఉంటున్నది. ఇలా కింది కోత ఒకటి కనపడుతున్నది, మీద ఒకటి కనపడుతున్నది. ఈ రోజు నేషనల్ పేపర్స్ నుంచి మనం బదులుకుంటే మన దగ్గర రీజనల్ సబ్ రీజనల్ పేపర్స్ అన్నింటిలో కూడా ఇదే వార్త వచ్చింది. 4 లక్షల కోట్ల నల్లధనం తేలింది. నోట్ల రద్దు విషయంలో ఈ తెలంగాణలో ఉన్నంత గందరగోళము పత్రికలలో టీవీలలో దేంట్లో కూడా లేదు. ఇలా ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రము, అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి, గుజరాత్లో జరుగుతున్నాయి. ఈ దేశవ్యాప్తంగా 6 పెద్ద రాష్ట్రాలల్లో ఎన్నికలు జరిగినాయి. ప్రజలు స్పష్టంగా 80%, 90%, 70% బీజేపీకి ఓట్లు వేస్తుంది ప్రజలు సమర్థిస్తుంటే దీన్ని ఇంకా ఒక్కొక్క ఎంట్రీగా తీయడం అనేది కాదు. పెద్దలు చాలా స్పష్టంగా చెప్పిండు నరసన్న గారు. చాలా విషయం లోతుగా ఏం చెప్పిండంటే 2వ దఫలో దీని వాస్తవాలు బయట వస్తాయి. ఇప్పుడు నిజంగా 4 లక్షల కోట్లు అంటే అవన్నీ 4 లక్షల కోట్లు అనేది కాదు. ఇప్పుడు ఇంకొకటి అన్న చాలా స్పష్టంగా చెప్పిండు. ప్రధానమంత్రి క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆర్బీఐ కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ ఈ దేశంలో ఉన్నటువంటి
ప్రభుత్వ రంగ సంస్థలు ఏమున్నా కూడా ఆ నిర్ణయాన్ని ఒబే చేయాలి. దీని మీద విశ్లేషణ చేయడము, దీన్ని తప్ప ఒప్ప, అసలు ఈయనకి ఏం హక్కు ఉంది, ఒక ఆయన కాంగ్రెస్ ఆయన అంటాడు అసలు ఈయనకి ఏం హక్కు ఉంది, ప్రధానికి ఏం హక్కు ఉంది, ఆర్బీఐ చేయాలి, ఈయనకేం సంబంధం అంటాడు. ఇట్లా రకరకాల మాటలు, ఎవరి హక్కులు ఎవరి విధానాలు లేదే ఇలా వ్యవస్థ నడవదు. ఎవరికి ఇలా నాకు రద్దు చేసే హక్కు లేదు, నేను రద్దు అని అంటే అది రద్దు అయిపోతుందా? ఎవరు అనాల్లో వాళ్ళు అన్నారు. ఇలా ఆర్బీఐ అన్నదా, ఈ అనేక అంశాలు కేవలం నవంబర్ 8 నాడు ప్రకటించింది కాదు. నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి మరుక్షణం నుంచి 8 దఫాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కానీ నేను 6 నెలలకు ఏం చేస్తున్నాను ముందు చెప్పి ఇదేం యుద్ధం కాదు ప్రకటించండి, ఇక నేను ఫలానా డేట్ నాడు ఇది చేస్తా లేకపోతే అది చేస్తాను. ఇది చాలా నవంబర్ 7వ తేదీన ఆర్బీఐకి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మీటింగ్ అయింది. ఆ మీటింగ్ లో 5,000 10,000 నోట్ల కోసం ప్రతిపాదించారు. అది కరెక్ట్ కాదని చెప్పిన తర్వాత నెక్స్ట్ నవంబర్ 8 తర్వాత ప్రింట్ చేయాలని ఆర్బీఐ చెప్పింది. కేంద్రం ఏమన్నదంటే మీరు 10,000 5,000 చెప్పిన దాన్ని సమయం ఇప్పుడు 2,000 పెడితేనే కింద రాతాంతరం చేస్తున్నారు. నల్ల కుబేర్లకి ఇది దాచిపెట్టుకోనిక చేసినట్టే. ఒకవేళ ఆర్బీఐ ఇచ్చిన సూచన ఇట్లా ప్రభుత్వం ప్రకటించుంటే ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని ఏ రకంగా ఏకిపారేతున్నారు మీరు చెప్పండి. మీటింగ్ అయిందని చెప్తున్నా. ఇది నిర్ణయం కాదు. 5,000 10,000 2013లో తీసుకున్న నిర్ణయం, అది ఇప్పుడు తీసుకున్నది కాదు. మీరు మళ్ళీ వస్తాం ఇదరికి. మనతో ఫోన్ లైన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ, ఇంతకుముందు ఎంపీల కన్వీనర్ గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు మన లైన్ లో వచ్చారు. పొన్నం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, సంగప్ప గారు గుడ్ మార్నింగ్. పొన్నం గారు, రెండు అంశాల్లో ఒకటి ఈ రద్దు నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అని చెప్పి నిన్న ఆర్బీఐ పార్లమెంటరీ కమిటీకి, ఫైనాన్స్ కమిటీకి లిఖితపూర్వకంగా ఇచ్చింది ఒకటి. రెండవది డిపాజిట్ అయిన దాంట్లో 4 లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉంది, వాళ్ళందరికీ నోటీస్ ఇవ్వాలని చెప్పి ఐటీ శాఖ తర్వాత ఈడీ రెడీ అవుతున్నాయి అనేది ఒకటి వార్త. ఎట్లా చూస్తారు ఈ రెండింటిని? ఇప్పుడు ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ప్రభుత్వ సూచనలు తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఆర్బీఐ ప్రభుత్వ సూచన, ప్రభుత్వ భాగస్వామ్యం కింద ఉంటుంది ఆర్బీఐ కావచ్చు. కానీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్తే, లేకపోతే ఆర్బీఐ సిద్ధంగా ఉన్నదంటే రెండు సమన్వయంతో నడవాల్సిన అవసరం ఉండే. ఈరోజు యుద్ధానికి పోయేటప్పుడు సైన్యాన్ని సన్నద్ధం చేయకుండా ఎట్లా వేయండ్రో ఆర్బీఐ కింద నెట్వర్క్ ఏదైతే ఉన్నదో 100 రూపీస్ నోట్స్ క్షేత్రస్థాయిలో తీసుకుపోవడం కావచ్చు, ఏటీఎంలు కావచ్చు, ఏం లేకుండా ఏకైక నిర్ణయం తీసుకుని ఒక కారణం ప్రజలకు ఇబ్బంది. రెండు, కొండంద వెలుకని పట్టినట్టుగా ఉన్న 4 మంది వేస్తే కొండ 4 మంది వేస్తే ఉన్న 4 కూర్చిపోయినట్టుగా ఇప్పుడేదో మన కొత్తగా చెప్తా ఉన్నారు 4 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు నల్లధనం అని. అది బయటకు వచ్చినాక తప్పకుండా దాన్ని అందరం అప్రిషియేట్ చేస్తాం. కానీ ఇప్పుడు నవంబర్ 8 నాడు నరేంద్ర మోడీ గారి ప్రసంగాన్ని మీరు టెలికాస్ట్ చేయండి. ఆయన ఏమన్నాడు, 500 1000 నోట్లు ఇవ్వాల నుంచి తెల్ల కాగితాలు, ఇది నల్లధనాన్ని సరిహద్దు తీవ్రవాదాన్ని అరికట్టడానికి తీసుకుంటున్న చర్య అని చెప్పినారు. మేము మళ్ళా దాని తర్వాత డిసెంబర్ 31 ప్రసంగం 50 రోజుల గడువు ఇవ్వన్నాడు. 50 రోజుల గడువు లోపల 126 సార్లు నిబంధనలు మారినాయి, 110 మంది చనిపోయినరు, ప్రభుత్వం అనేక సందర్భాల పార్లమెంట్ లో జవాబు చెప్పలేకపోయినరు, బయటికి వెళ్ళిపోయినరు. అయినా 31 డిసెంబర్ నాడు 31 డిసెంబర్ వేడుకల కంటే ఎక్కువ ప్రధానమంత్రి ప్రసంగం వినాలని అందరూ ఆతృతగా చూసినారు. కానీ ఆనాడు షేర్పాటాక చూసుకుంటే చూడండి, ప్రధానమంత్రి గారు ఏమన్నారు, గర్భిణీ స్త్రీలకు 6 నెలలు ఇస్తా, సీనియర్ సిటిజన్కి ఇది ఇస్తా, రైతులకు ఇది ఇస్తా. ఈ ప్రధానమంత్రి స్థాయి ఆ రోజు ప్రకటించాల్సిన అంశాలు చిన్నటువంటి మామూలుగా మంత్రి కూడా సెక్రటరీ ప్రకటించాల్సినటువంటి అంశాలు ఇవన్నీ. ఏమడుగుతున్నాం, ఇవాళ డిజిటలైజేషన్ కు సంబంధించిన ఆనాడు నవంబర్ 8 నల్లధనము, డిసెంబర్ 31 డిజిటలైజేషన్ అయిపోయింది. డిజిటలైజేషన్ అనేది ఒక పెద్ద కుట్ర. పేటీఎం అనేది పేటు మోడీ అనేది మా ఆరోపణ. ఇందులో డైరెక్ట్ కమిషన్ ఇవాళ పెట్రోల్ బంకులు బహిష్కరించాలని సిద్ధంగా ఉన్నారు. అట్లా దేశవ్యాప్తంగా ఇంకా పాపం అందరూ తెలియదు. ఒక్కసారి ఏటీఎం ట్రాన్సాక్షన్ వల్ల పడుతున్నటువంటి సర్వీస్ ఛార్జెస్ కన్జ్యూమర్ కానీ ట్రేడర్ కానీ లేకపోతే అల్టిమేట్ గా మళ్ళీ ఈ బయటికి సొమ్ము అంతా కూడా బయటకు పోయేటువంటి కొన్ని లక్షల కోట్లు అవుతున్నప్పుడు దానికి ఎవరు జవాబు చెప్తారు? ఇలా సాంకేతికంగా పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలు దీని మీద లెక్క చెప్తా ఉన్నారు. టీవీలలో అనేకమైనటువంటి టీవీలో చెప్తానే. సరే కొన్ని ప్రభుత్వం వత్తాసు కంటే చెప్పకపోవచ్చు, కానీ దీనికి రేపు పొద్దున ప్రపంచంలో అమెరికా లాంటి దేశాలనే 100% కార్డ్లెస్ సిస్టమ్ లేదు, క్యాష్లెస్ సిస్టమ్ లేదు. ఎందుకు బలవంతంగా దాని వైపు బీమానో లేకపోతే పేటీఎంనో రకరకాలుగా మీరు తీసుకొచ్చి దుష్ప్రచారం లక్షల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తా ఉన్నారు. ఓకే సార్ ఆచార్య గారు, ఇప్పుడు ప్రభాకర్ అన్న చెప్పింది ఏంటంటే ఏం చేయొద్దు,
దోసుకునేటోళ్ళు దోసుకోవాలి, దాచుకునేటోళ్ళు దాచుకోవాలి, సంస్కరణలు తీసుకురావద్దు, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవద్దు, ఇంకా గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ వ్యవస్థలు పోవద్దు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పోస్టల్ వ్యవస్థలను కూడా బ్యాంకింగ్ సిస్టమ్కు మార్చినటువంటిది 1,50,000 పోస్టల్గా ఉన్నటువంటి దాంట్లోని బ్యాంకింగ్ సిస్టానికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. 25 నాకు కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంది 20 ఏళ్ల కిందనే. అకౌంట్లు ఉన్నది వేరు, కానీ డబ్బులు ఇవ్వటం డబ్బులు తీసుకోవటం అనేది లేకుండే. ఇలా అక్కడ కూడా ఏటీఎం సిస్టాలు పెట్టినరు, అక్కడ కూడా ఏటీఎం సిస్టాలు పెట్టినరు, అక్కడ కూడా అనేక విధాలుగా డబ్బులు ఇచ్చేటువంటి వ్యవస్థను పెట్టినరు, డిపాజిట్ చేసే వ్యవస్థను పెట్టినరు. ఒకటైతే నిజం సంగపన్న, ప్రభాకర్ చెప్పేదంటే కొంత ప్రాక్టికాలిటీ ఉంది ఒక్క అంశంలో. ఏందా ఒక్క అంశం అంటే నెట్వర్కింగ్. సపోజ్ ఈ స్వైపింగ్ మిషన్స్కు నేను పోయి అప్లై చేస్తే నెల అవుతుంది, అది 15 రోజులు అవుతుంది. అప్పటిదాకా ఈ ట్రాన్సాక్షన్స్ కొనారు వెళ్తున్నాయి. ఏటీఎంలకు సంబంధించి అవి పనిచేయడం లేదు. బ్యాంకుల సిబ్బంది పెరగాల. ఇప్పుడు ఇటువంటి విప్లవాత్మకమైన మార్పు తీసుకుంటున్నప్పుడు చేయాల్సిన వాడు బ్యాంకోడు, బ్యాంకుల సిబ్బంది పెరగలే. మీరు కింద ఏం ఆర్బీఐలో కింద పరిస్థితి తెలుసుకోకుండా నిర్ణయం తీసుకున్నారు. నేనేమంటున్నానంటే చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు డప్పు కొట్టుకుంటే పిట్టల్ని పడితే వలన డప్పు కొట్టుకుంటే పిట్టల్ని పడితే పిట్టలు వచ్చి వరలబడవు. అందుకని ఒక విప్లవాత్మక నిర్ణయం అనేది దానికడ కాదని సెకండ్ ఫేజ్ లో లాభాలు రావాలి, ప్రజలకు అనుకూలంగా రావాలి. అది రాకపోతే అవి తప్పకుండా చెప్పండి. ఇప్పుడు పిట్టలను కొడితే అంటే సరే, ఇప్పుడు మేము కొన్నంత వెలుకని పట్టినా ఉంటున్నాం. మీరు ఎంతమంది నల్లధనం బాగా వాళ్ళు అంటారు కదా, డెవలప్ చేయొద్దు, ఉన్నది ఉన్నట్టు ఉండాలి, గ్రామాలకు పోదు. అరే గ్రామాలకు పోవాలి. అమెరికా లాంటి అభివృద్ధి దేశాలే 100% డిజిటలైజేషన్ లేనప్పుడు ఇండియాలో అక్షరాస్యత ఏంది డిజిటలైజేషన్? మీకు ఒక విషయం చెప్తాను, మీరు మూర్ఖంగా విమర్శిస్తా ఉన్నారు, లేకపోతే ఈ నోట్ల రద్దును వ్యతిరేకిస్తే దేశద్రోహులు అన్నట్టుగా నల్లధనానికి వత్తాసు పలుకుతున్నారంటే ఒక అపోహ ప్రజల మీద తెచ్చుడు. మేము మీకు అంత కనీసం అవగాహన ఉండాలి. ఫస్ట్ మేము వెల్కమ్ చేసాం సోనియా గాంధీ గారు. ఈ 2 నెలల నుంచి మీరు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే 8 రాష్ట్రాలలో గ్రామీణ స్థాయి మున్సిపల్ స్థాయిలో ఎలక్షన్లు అయితే ఎక్కడనన్నా మీకు ఏ స్థాయిలో మీకు మద్దతు వచ్చిందో మీరు తీసుకున్న స్టాండ్ ఏంది? తీసుకున్న స్టాండ్ ని ప్రజలు హర్షిస్తున్నారు. 8 రాష్ట్రాలలో మున్సిపల్ ఎన్నికలలో ఇవాళ కూడా మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది. 70 స్థానాలు మున్సిపాలిటీ గెలిచింది. గుజరాత్ లో గెలిచింది, మధ్యప్రదేశ్ లో గెలిచింది, పంజాబ్ లో గెలిచింది. మీరు ఎందుకు ప్రజల్ని ప్రభావితం చేయలేకపోతున్నారు? ప్రజలంతా మాకు మద్దతు ఇస్తున్నారు మా నిర్ణయానికి అంటున్నారు. ప్రజల నిర్ణయం అనేది ఇప్పుడే ఏం చెప్తా ఉన్నాయన ముందు 8 రాష్ట్రాలలో చెప్పారు కదా. ఊరికి చెప్పనించి ఛాతీ వేయింది. పాకిస్తాన్ పక్కన బార్డర్ కశ్మీర్ లో పంచాయతీ జరుగుతా ఉంది, అంతర్గతంగా నియంత్రణతో నడుస్తా ఉంది. పంచాయతీ తగ్గిందా లేదండి మనస్ఫూర్తిగా చెప్పు. మీరు ఒక పార్లమెంట్ మెంబర్ గుండె చప్పుడు ప్రసంగం ఒకసారి చూసి మాట్లాడు సార్. ఆయన గుండె కళ ఏ విధంగా డీలా పడిపోయినా తెలిసిపోతుంది. ఆయన కళ విహీనమైందా, ఏగలేక విదేశాలకు పోయిందా అది మనం చూసుకుందాం. కానీ ఆయన ఏగలేక లీవ్ పెట్టుకొని విదేశాలకు పోయిందా ఇవన్నీ మనం మాట్లాడదాం. కానీ ఇలా దేశంలో ఒక మార్పుకు ప్రజలు నోట్ల రద్దు ఇబ్బంది జరుగుతున్నారు. లైన్లలో ఇక్కడనేమో నోట్ల కొరకు నిలబడరు, అక్కడ ఓట్ల కొరకు నిలబడరు. మా ఓట్లేమో బీజేపీకి వేసారు, మీకెందుకు వేయలే చెప్పండి. ఇప్పుడు పంజాబ్ లో మీరు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు 2 సీట్లు ఉన్న వాళ్ళు అధికారం రాగలిగినప్పుడు అధికారంలో మళ్ళీ అధికారం రావడం సమస్య కాదు. అధికారం కోసం ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒకవేళ మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే మూర్ఖంగా రాక్షసంగా ఏటీఎంలు కాలబెట్టేటువంటి వాళ్ళు బీజేపీ. చిన్న విషయం చెప్తారంటారు, మీరేమో కట్టకపోతుంది. మీరు 50 ఏళ్ల అధికారంలో ఉండి పేద ప్రజలకు కనీస లాట్రిన్ వసతులు లేకుండా చేసిర్రు. 60,000 స్కూళ్ళలో లాట్రిన్ వసతులు లేవు. ఇప్పుడు బాగైపోయారా? ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన స్కీమ్ మీరు దాన్ని నడిపిస్తూ ఉంటే ప్రపంచంలో ఎప్పుడు కానీ ఏది ఎక్కడ నడవాలని. ఇంకొక మాట, నిన్న ప్రధానమంత్రి గుజరాత్ వెళ్ళాక అక్కడ వాళ్ళ అమ్మని కలిసి అమ్మతో ఎక్కువ సమయం గడిపాను, అక్కడే అల్పాహారం తీసుకున్నాను, చాలా గొప్పగా గడిచింది టైం అంతా అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు.
అయితే దానికి నిన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ అమ్మ తర్వాత భార్యతో కలిసి ఉండడం హిందూ ధర్మం, నేను రోజు మా అమ్మను కలిసి రోజు అమ్మతోనే ఉండి నేను ఆశీర్వాదం తీసుకుంటున్నా, మీరు మీ మదర్ని కూడా రాజకీయాల కోసం పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారన్నారు. ఇది వ్యక్తిగతమే అయినప్పటికీ ఒక ప్రధాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది కాబట్టి ఇష్యూ మాట్లాడాల్సి వస్తుంది. నోముల గారు మీరు ఎట్లా చూస్తారు? మీ మదర్ని కూడా మీరు మీ పబ్లిసిటీ కోసం మీ రాజకీయాల కోసం వాడుతున్నారు అన్నారు ఇక్కడ. నేను అదే చెప్దాం అనుకున్నాను, మీరు కరెక్ట్ అంశం తీసుకున్నారు. నేను ఏమంటున్నానంటే మోడీ పాపం వాళ్ళ అమ్మను కలవడం అనేది ఏదో పత్రికలకు రావడం కోసం కలవడం లేదు. ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే నాకు తెలిసిన సమాచారం నిజమో కాదో తెలియదు కానీ సెక్రటేరియట్లకు తాను అనుకుంటోడు నా అంటోడు ఓడు పోలేదు అనేది పత్రికలు రాసినాయి, నిజమో కాదో నాకు తెలియదు. అంటే నేను ఏమంటున్నాను, సరే సన్యాసులకైతే ఎవడుండడు కానీ సన్యాసి అవునా కాదా అంటే బోల్డంతమంది ఉన్నారు. ఒక ఆటో వాడు కలిసినాడు, వీళ్ళకు సంబంధించిన వాడు, మోడీకి సంబంధించినటువంటి వాడు, అరే నువ్వు ఆటో తోలుతున్నావు అని ఇంకోళ్ళు అడిగినాడు. అడిగానే కానీ ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను సంగప్ప, ఎవరు ఏమనుకున్నా ఒకటైతే నిజం, మీడియా ఈరోజు 95% పెద్ద అంశాన్ని చిన్నగా చూపిస్తుంది, చిన్న అంశాన్ని పెద్దగా చూపిస్తుంది. అగ్ర కులాలకు అణగారిన కులాలను తొక్కే విధంగా ఉండేటువంటి వాటి విషయంలో నేను ఛాలెంజ్ చేస్తాను. మనం యూపీ విషయంలో కానీ బీహార్ విషయంలో కానీ ఇప్పుడు మోడీ విషయంలో కానీ గతంలో ఉన్నటువంటి నేను అడుగుతున్న దేశ నాయకులకు ఎంతమందికి పెండాలు లేకుండా అవసరాలు తీర్చుకున్న వారు ఉన్నారు? ఏ పేపర్ అన్నా మాట్లాడిందా? నేను అడుగుతున్నాను, చాలా మంది చాలా రకాల పని ఏ పేపర్ అన్నా మాట్లాడిందా? కానీ మీ రోజు నీ భార్య దూరంగా ఉంటుంది, నీ అమ్మనేనో కలుస్తున్నావు, ఇది అవసరమా? ఆయన మదర్ని కలవగానే నేను మదర్ని మా అమ్మని కలిసి దేశానికి చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? అంటే మోడీని లక్షల మంది ఫాలో అవుతారు. నేను నా అమ్మకాలు మీరు బయటకు వచ్చి మా అమ్మ కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకొచ్చి చెప్పేవారా మీరు? నేనేం చెప్పలేదు, కానీ ఆయన చెప్పమని అన్నాడా? ఒకవేళ చెప్పమని దానికి ఎందుకు పొన్నం గారు మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రధానమంత్రి గారి ప్రతి అడుగు ప్రచారానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచించే వ్యక్తి, అది ఇవాళ కనబడతలేదు. ఎన్నికల సందర్భంగా నుంచి కూడా ప్రతి ఇన్సిడెంట్, అది ఛాయవాల నుంచి ఇన్సిడెంట్ పెట్టుకున్నా, లేకపోయేదంటే అది పాకిస్తాన్ సరిహద్దు జమ్మూ కాశ్మీర్ సరిహద్దు అంశమైనా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా ఆయన బట్టలు వేసుకున్నా, ఆయన యొక్క మోడల్ గా ఆయన ఒక అడ్వర్టైజ్మెంట్ కు సంబంధించినటువంటి యాడ్ ఏజెన్సీలో పనిచేసేటువంటి విధంగా ఆయన ప్రచారం కొనసాగేటువంటి పరిస్థితి. అందులో తల్లిని కూడా వినియోగించుకుంటున్నటువంటి బాధ తల్లిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే మనం ఏమంటున్నామంటే రాజకీయంగా సరే తల్లిని కలిస్తే తప్ప అంటే ఆయన తల్లిని కలిస్తే దాని పత్రికలకు ఇవ్వడం అవసరమా అంటే, తల్లిని అనేది ఎప్పుడో ఒకసారి నీకు అవసరం ఉన్నప్పుడు కలుస్తున్నావు, ఏదైనా సందర్భం ఉన్నప్పుడే కలుస్తున్నావు అనేటువంటి పరిస్థితి ఉంటే ఏం చేస్తాం? కొన్నిసార్లు రాజకీయంగా ఇటువంటి పరిస్థితి రావడం మంచిది కాదు, అది చర్చ జరగాల్సిన అవసరమే లేదు. కానీ ప్రధానమంత్రి గారు దాన్ని కూడా చర్చకు వాడుకుంటారని మాత్రం అందరూ నిజంగా కూడా ఫీల్ అవుతా ఉన్నారు. మీరెట్లా చూస్తారు? ఉన్నత పదవులలో ఉన్న నాయకుడు ఎటుపోయినా కానీ అది ఒక ప్రాధాన్యత సంతరించుకుంటది. పత్రికలలో రాయమని ప్రధానమంత్రి గారు అయితే చెప్పరు కదా, ట్విట్టర్లో పెట్టారు. ఆయన ట్విట్టర్ ని కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు, కోట్ల మంది దాదాపు. ఇప్పుడు గౌరవంగా పోయి కలవటం అనేది ఆనవాయితీ. ఆయన మామూలుగా వేరే కార్యక్రమం పేరు మీద అధికారిక కార్యక్రమమే కానీ అనధికారిక కార్యక్రమమే కానీ గుజరాత్ పోయింది కాబట్టి అమ్మని కలిసిండు, కలవటంలో తప్పే ఉన్నది. అందులో కలవటంలో తప్పలేదు, చెప్పుకోవడం కరెక్ట్ అని దాని మీద చర్చ. అది కేజ్రీవాల్ అన్నారు అంటున్నాను. సంతోషంగా కూడా చెప్పుకోవాలి. అంటే ఒక ఇన్స్పిరేషన్ కలిసిన తర్వాత ఒక ఊరట కలుగుతుంది, ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది, ఒక ఆప్యాయతగా అంటే ఆ మూమెంట్స్ ని ఎన్నికలలో గెలవాలని అమ్మకాలు మొక్కినప్పుడు దైవం లాగా గుజరాత్ మళ్ళీ నాకే రావాలి. ఇప్పుడు కలవంగానే ఆ కలిసిన క్షణాలని మధుర స్మృతులుగా గుర్తు చేసుకొని పెట్టుకుంటారు, దాన్ని పెద్ద రాజకీయం చేయాల్సిన అవసరం లేదు కదా. సరే కేజ్రీవాల్ అయితే అట్లా అన్నారు, మరి ఏం ఆచార్య గారు? రోజు పెద్దలందరూ మాట్లాడారు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పడం జరిగింది. పబ్లిసిటీకి వాడుకుంటున్నారు కేజ్రీవాల్ అంటున్నారు. నేను చివరగా ఆ మాటకు చెప్తా. ఫస్ట్ ఏంటంటే ఈ దేశంలో చాలా మటుకు తల్లిదండ్రులని గౌరవించడం యొక్క క్రమం ఏదైతుందో హిందూ ధర్మంలో గౌరవించాలన్నది, అన్ని ధర్మాలు గౌరవించాలని ఉంది. కానీ క్రమక్రమేణా అది తగ్గుతున్నది. దీని ద్వారా ఏదైతే
అనాథాశ్రమాలు ప్రధానమంత్రి చెప్తానే అయితే దాంట్లో ఏమైపోయిందంటే తల్లిదండ్రులను గౌరవించేది తగ్గి అనాథాశ్రమాలలో చేర్పించడం పెరుగుతున్నది. ఆ క్రమంలో ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందుకు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా, గుజరాత్ రాష్ట్రములు ఉన్నా కూడా సంవత్సరానికి ఒక్కసారి పోయి జన్మదినం నాడు తన తల్లి ఆశీర్వాదం తీసుకొని మిగతా చర్య ఏదైతే ఆమెకు కావలసిన వసతులను ఈయనకు వచ్చే జీతంలో వసతులను ఏర్పాటు చేసుకునేదే కానీ 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ పత్రికలలో కూడా దీని అంశం రాయలేదు. ప్రధానమంత్రి అయిన తర్వాత తన తల్లి ఆశీర్వాదానికి పోయినప్పుడు ప్రధానమంత్రిగా ప్రజలకు అన్ని నేర్పాలి, అన్ని బుద్ధులు నేర్పాలి. విదేశాలలో పోయి వాళ్ళతోటి వీళ్ళతోటి తిరిగి వస్తే కాదు, తల్లితోటి ఎట్లుండాలి నేర్పిండి. ఇవాళ కొంతమందికి చాలా మందికి నేర్పిండు. ఢిల్లీలో ఉండుకుంటూ పక్క కోటల నుండి తల్లి దగ్గర లేని వాళ్ళు ఉన్నారు మన నాయకులు. అయితే నేను చెప్పిన నాకు ఒక్క నిమిషం నువ్వు ప్రభాకర్ అన్న, నీ మీద అపారమైన నమ్మకం ఉంది మా నాయకుడు. అయితే ఇవాళ విషయం ఏంటంటే, ఇవాళ ప్రధానమంత్రి గారు తల్లిని కాళ్ళు మొక్కినప్పుడు కానీ, చైనా అధ్యక్షుడు వచ్చినప్పుడు కానీ, బయట అరుగు మీద కూర్చున్నప్పుడు కానీ, బయట దేశంలో పాకిస్తాన్లో అన్ని మీడియాలలో ఏమన్నాడంటే, చైనా అధ్యక్షుడిని తీసుకొచ్చి ఒక అరుగు మీద కూర్చుని పెట్టిండు నరేంద్ర మోడీ తన తల్లి ఇంటి దగ్గర. ఆయన యొక్క ఆలోచన చూడని ప్రపంచ దేశాలు మనకేమో విమర్శించాలని ఉంటుంది. ఇలా నేనేమంటున్నంటే, గత కొద్ది రోజులుగా తల్లి ఆటోలో పోయింది, నరేంద్ర మోడీ ఫోటో తీసి ట్విట్టర్లో పెట్టలే, అక్కడ ఉన్న పేపర్ వాళ్ళు పెట్టిర్రు. ఆ తర్వాత ఆయన పోయినప్పుడల్లా మీడియా తీసుకున్నది ఫోటోలు పెట్టింది. ఇవాళ కూడా ఒరిజినల్ ఫోటో కాదు, ఫైల్ ఫోటో వేసిర్రు. దీంట్లో ఒరిజినల్ ఫోటోలు ఆయన ఎక్స్పోజ్ చేయలేదు. ఇలా నేను కోరేది ఏంటంటే, కేజ్రీవాల్ రోజు నమస్కారం చేస్తున్నాడు కదా, ఇవాళ ఫోటో ఎందుకు వేసుకున్నాడు? ఆయన రోజు నమస్కారం చేసుకున్నట్టు ఆయన ఇవాళ ఫోటో వేసుకున్నప్పుడు ఏడాదికోసారి సందర్భానుసూతం పోయినటువంటి ఆయనది పత్రికలు వేస్తేనేమో ఆయన ప్రచారం చేసుకున్నట్ట. ఆయన సందర్భంగా ఆయనకు 1,00,000 మందో 2,00,000 మందో ట్విట్టర్లో ఉండొచ్చు. అంటే తల్లి ఆశీర్వాదం తీసుకున్నటువంటిది ఆయన అభిమానులకు నేను ప్రభాకర్ అన్న మాట్లాడిన దాన్ని ఆయన ఏం తప్పు మాట్లాడలేదు, నేనేం తప్పు పడతలేదు. కానీ కేజ్రీవాల్ గారు దీన్ని తప్పు పట్టి ఇవాళ అమ్మతోటి స్వీట్ తింటున్న ఫోటో ఎవరు ప్రచారం చేసుకున్నట్టు? దీన్ని ప్రచారం పేపర్ వాళ్ళు చేసిరా, వాళ్ళిద్దరు చేసుకున్నారా? ప్రధాని గారు ట్విట్టర్ లో పెట్టి దేశానికి ప్రపంచానికి ఆయన ఏమన్నాడు? దీని ద్వారా ఓట్లు వచ్చేది ఏమన్నా ఉందా? మీరే చెప్పండి. ప్రజాభిమానం. నరేంద్ర మోడీ గారి విధానం గానీ కేజ్రీవాల్ విధానం గానీ రెండు తప్పు. తల్లిని ఎప్పుడైనా కావచ్చు కానీ దాన్ని ప్రచారంగా మార్చడం నరేంద్ర మోడీ తప్పు, దాన్ని రాజకీయం చేయడం కేజ్రీవాల్ తప్పు. తల్లి అనేటువంటిది పదం చాలా గౌరవమైనటువంటి అపారమైన ప్రేమ కలిగినటువంటి ఒక పదం కాబట్టి దాన్ని మనం అంతసేపు చర్చ అవుతూ అమ్మనే అయితే దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి, దాన్ని విమర్శగా వాడుకుంటున్నటువంటి పరిస్థితిని వదిలిపెట్టి నేను చారీ సాబుని అడుగుతా ఉన్నా. ఇలా అన్న ప్రధానమంత్రి ఎన్నికలకు ముందు ఆయన బలహీన వర్గాల నాయకుడు అన్నారు. ఇలా దేశంలో ఓబీసీలకు సంబంధించినటువంటి విషయం లోపల ఉన్న నేషనల్ లోపల ఉన్న కమిటీ సరే మేము చేయలేదు అంటే మేము పార్లమెంటరీ కమిటీ చేసాం, దాన్ని చట్టబద్ధత కల్పించామని అడుగుతా ఉన్నారు. ఇలా రోజు కులాలకు సంబంధించినటువంటి సంఖ్య భాగ్యం పెరిగిపోతా ఉంది. రాజకీయంగా మీ దగ్గర చూడండి, మీకు ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బ్యాక్వర్డ్ క్లాస్ కంటే ఎక్కువ కూడా ఇలా దేశం మొత్తంగా భారతీయ జనతా పార్టీ వ్యాపారస్తులకు పెద్ద మనుషులకి అవకాశం దొరుకుతుంది. నీలాంటి ఎందుకు ఒక ఎమ్మెల్యే 2-3 సార్లు ఓడిపోయడానికి అవకాశం లేదు. మా గవర్నర్ వచ్చింది కదా. మరి నరేంద్ర మోడీ గారు అన్న చెప్పిన దాంట్లో పెద్దలకే అవుతుంది అన్నాడు కదా. ఇలా దేశవ్యాప్తంగా లాట్రిన్లు కట్టాలని అన్నాడు, పెద్దోళ్ళకి ఇచ్చిండా? బేటీ బచావ్ బేటీ పడావ్ అని అన్నాడు, అది పెద్దోళ్ళ బిడ్డలకు ఉన్నదా పేదోళ్ళ బిడ్డలకు ఉన్నదా? జన్ధన్ ఖాతాలు తెరవమన్నాడు, పెద్దోళ్ళకి తెరవమన్నాడా పేదోళ్ళకి తెరవమన్నాడా? ఆ తర్వాత ఇవాళ ఏదైతే సురక్ష బీమా యోజన 12 రూపాయల కొరకు ఎట్టిండా, అది పెద్దోళ్ళకి ఎరకెట్టిండా పేదోళ్ళకి ఎరకెట్టిండా? 330 రూపాయలు జీవన జ్యోతి బీమా యోజన పెట్టిండు, 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, అది పెద్దోళ్ళకి ఎరకెట్టిండా పేదోళ్ళు? ఇందులో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. ఆయన చేసే ప్రధానమంత్రి ఇలా దేశానికి ఇలా మీరు కాంగ్రెస్ వాళ్ళు బలంగా ఏదైతే ప్రతిపాదించిన ప్రతిపక్ష పార్టీగా ఇలా నరేంద్ర మోడీ
మోడీ గారు బీసీలకు ఏదైతే చట్టసభలలో కానీ దాని నిర్ణయం తీసుకోవడంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా చెప్పమనండి, ఖచ్చితంగా మిత్రుడు ఓపెన్ చేసిండు. అన్ని పార్టీలు చెప్తే బీసీలకు రిజర్వేషన్. మండల్ కమిషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ స్థానికంగా మేజర్గా వచ్చినారు, వాళ్ళకున్న జనాభా ప్రాతిపదికన వచ్చినారు. ఎన్టీ రామారావు నిర్ణయంతో పాటు మండల్ కమిషన్ వచ్చిన తర్వాత మండల్ కమిషన్ అమల్లోకి వచ్చినాక దేశవ్యాప్తంగా వచ్చింది. ఇక్కడ గమనించాలి, ఇది ఒక పక్షపాతం ఉంది. చట్టసభలలో లేరు. చట్టసభలలో చూస్తే బీసీలు ఈరోజు 50% పైన ఉంటే అంత కలిపితే వీళ్ళు ఏడనో ఇంతంత పర్సెంటేజ్తో ఉన్నారు. దీనికి కూడా ఉండాల్సి ఉండే కదా రిజర్వేషన్. ఇది కూడా మోడీ ఈ డబ్బుల్ని ఆలోచించినట్టుగా దీన్ని ఆలోచించాలి కదా. ఒక ప్రతిపాదన పెడితే ఏ పార్లమెంట్ సభ్యుడు కాదంటాడో, రేపు ఆడు ఓట్లు అడుగుతాడో, ఆడు కూడా కింది కులాలని తెలిసిపోద్ది కదా. ఆ ఆలోచన కూడా మోడీ గారు చేయాల్సిన అవసరం ఉందని చాలా మంది మేధావులు చెప్తున్నటువంటి మాట ఈరోజు. అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కార్పొరేట్ల చేతిలో ఉన్నాడని చెప్పి చెప్పింది మాకు కూడా అర్థమైంది కదా. మేము కూడా ఎక్కడ చెప్పేటువంటి అవకాశం వస్తుందో మోడీ గారికి మా పార్టీ ద్వారా మా మీటింగ్లలో ఖచ్చితంగా దీని మీద ట్రేస్ చేస్తాం. ప్రభాకర్ అని చెప్పింది, నరసింహన్ చెప్పింది. ప్రభాకర్ గారు అన్నది మొత్తం కార్పొరేట్లను ఓడి వాడకపోయినా వాళ్ళ చేతిలో ఉన్నాడు మోడీ. కూడా ఇవాళ వరకు ఆయన ఇచ్చింది లేదు. చెప్తారు తర్వాత మనం గారు. మల్లయ్య గారు మీరేట చూస్తుంది. రిజర్వేషన్లు అనేటివి మామూలుగా రాజకీయ పార్టీలు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఇప్పటి వరకు ఓట్ల బ్యాంకులుగా వాడుకుంటున్నాయి. ఒక అడుగు ముందుకేసి మామూలుగా చట్టసభలలో లేకపోయినా మేము అవకాశం ఇస్తున్నాం, మీరు ఉపయోగించుకోమని చెప్పేసి పోయినసారి ఎన్నికలలో 2014 ఎన్నికలలో 100 సీట్లను కేటాయించింది తెలుగుదేశం పార్టీ. కానీ బీసీ ముఖ్యమంత్రిని కూడా ప్రకటించింది. ఆ రాజకీయ చైతన్యం లేక వాడుకోలేకపోయినాం అనేది ఈరోజు మాలో కూడా మొదలు. అదే రకంగా మండల కమిషన్ మొదలైన తర్వాత పరువు మీద ఉన్నప్పుడు చెప్పలేదు, ముసల్తనం వచ్చినాక ముసల్తనం ఏమో మామూలుగా చట్టసభలలో పెట్టాలని చెప్పినా ఈ రోజు ఏ రాజకీయ పార్టీ చట్టాలలో రిజర్వేషన్లు కావాలన్నా కానీ ఎవరు చేయట్లేదు. కానీ రాజకీయ పార్టీగా ముందుకు వచ్చి 100 సీట్లు ఇచ్చింది, దాన్ని వాడుకోలేకపోయాం. అదే రకంగా మాండలిక వ్యవస్థ వచ్చిన తర్వాత రామారావు గారు బీసీ రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి ఇలా బీసీలు మామూలుగా ఒక పదవులలోకి వచ్చిన అవకాశం. ఈ మాట ఒప్పుకో, రాజకీయ వేదికలు అది కాదు కానీ ఈ మాట ఒప్పుకోవచ్చు. రామారావు ఏది కాదు, 100 సీట్లు ఇచ్చింది కూడా 100 సీట్లు ఇచ్చిన తర్వాత పోటీ పడి వేరే రాజకీయ పార్టీలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏదైనా ఒక రాజకీయంగా అనువే మార్పుల కోసం మోడీ గారు బీసీలో పట్టించుకోవట్లేదు అంటున్నారు. మోడీ గారు బీసీలో ప్రభాకర్ గారు మామూలుగా ఎంపీ అయిన తర్వాత అందరికి బలహీన వర్గాలకి పనిచేసిన కరీంనగర్ లో కూడా కొంతమంది ఉన్నత వర్గాలకు దగ్గర ఉన్నారనేది ఉంటది. పదవిలోకి వచ్చిన తర్వాత ఆకర్షితులు అయ్యేటోళ్ళు కొంతమంది ప్రభాకర్ మాట్లాడకంటే ముందు ఒక్క విషయం చెప్తాను. నేను V6 ధన్యవాదాలు చెప్తున్నా. నలుగురిని కూడా బీసీలతోటి మాట్లాడిస్తున్నాడు బీసీ సమస్యలు. దీనికి ధన్యవాదాలు చెప్తారు. ఇప్పుడు అన్న చెప్తారు తెలుగుదేశము ముఖ్యమంత్రిని బీసీ క్యాండిడేట్ ప్రకటించడం అంటే ఓడిపోతే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలి కదా. ముఖ్యమంత్రి కానప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలి కదా. పేలపిండి కృష్ణార్పణం. ఇప్పుడు అపోజిషన్ లీడర్ అని అంటే మామూలుగా చేయడానికి ఆయన కొద్దిగా సానుకూలత ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు కానీ 100 సీట్లు మామూలుగా ఇప్పించేసి 100 సీట్లలో గెలవడానికి ప్రయత్నం చేద్దాం, రాజకీయాలు పక్కకు పెట్టి. ఏమున్నది, 100 సీట్లు ఇవ్వడానికి ఒక రాజకీయ పార్టీ ముందుకు వచ్చింది. ఆ స్థానాలలో మిగతా 100 మందికి వేరే రాజకీయ పార్టీలలో కూడా గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తే అయిపోతుంది. చట్టసభలలో రిజర్వేషన్లు కావాలని ఎప్పటి నుంచో వింటున్నాం కదా. ఇప్పుడు రాజకీయ పార్టీలు నేనున్నదాన్ని మీరున్నదాన్ని ఎవరు డిఫెండ్ చేసుకోవడం కాదు. టోటల్గా చూసినప్పుడు మొత్తంగా ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఈ రాజకీయ తీరా ముసల్తనం వచ్చింది. అది మొత్తం లేకుండా ముసల్తనం వచ్చినప్పుడు అందుకే మిగిలిన పార్టీలు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ అన్ని రాజకీయ పార్టీలు 100 సీట్లు ఇస్తామని ముందుకు వచ్చింది. అన్ని పార్టీలు అట్లా ఏమని అడుగుదాము. అన్ని పార్టీలు ఎవరు అంటున్నారు గారు. ఇప్పుడు 100 సీట్లు ఇస్తామన్న పార్టీ, ముఖ్యమంత్రి చేస్తామన్న పార్టీ శాసనసభ పక్ష నాయకులు ఎందుకు చేయలేకపోయిందంటే అక్కడ ఆ రోజు ఏదో క్యాలిక్యులేషన్, అంటే రేపు సీట్లు గెలిచాక ముఖ్యమంత్రి కూడా గట్లే ఆయనకు అనుభవం లేదని పక్కకు వస్తారు. నేనేమంటున్నా అంటే
ఇప్పుడు అన్నట్టుగా ఏ పార్టీలో కానీ దళితుల ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిన కేసీఆర్ లకు అందరు చేస్తారు అనుకుంటే ఎట్లా? అరే నువ్వు ఇప్పుడు ఎందుకు అరే, అది అరే, defend చేయకు. మనం కాదు కదా. అట్లా కాదు. issue మీద మాట్లాడు. ఇష్యూ మీదనే సమర్థించుకోవడానికి మాట్లాడుతూ ఒక వర్గాలకు సంబంధిస్తే శాసనసభ పక్షం ఒక బలైన వర్గాలకు, లేదా శాసనసభ పక్షం ఒక వర్గాన్ని చూస్తే అధ్యక్ష పదవి బలైన వర్గాలకు, అట్లా అన్ని రాజకీయ పార్టీలు టీఆర్ఎస్, తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ సమిష్టి నిర్ణయం మీద అందరం కలిసి పోరాడదాం పండి బలైన వర్గాలకు సంబంధించిన రాజకీయాలకు అతీతంగా. ఇప్పుడు మీ అధ్యక్షుడు మీ ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కూడా మళ్ళీ ఏ దాన్ని కూడా నేనే ప్రతిపాదన చేస్తున్నా కదా. అధ్యక్షుడు ఎట్లున్నాడు, మా ఫ్లో అన్ని పార్టీల పరిస్థితి ఉంది, అది మీరు ప్రతిపాదన చేస్తే అందరం పోరాడదాం పదని అంటున్నారు పొన్నం గారు. థ్యాంక్ యూ పొన్నం గారు ఫోన్ లైన్లోకి వచ్చి చర్చలో పాల్గొన్నందుకు. తర్వాత ఆచార్య గారు, నవ్వుల నరసింహయ్య గారు, మల్లయ్య యాదవ్ గారు ముగ్గురు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.